ఎన్నికల ఫలితాలు మనం చూసాం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో 3 పెద్ద రాష్ట్రాల్లో మార్పును చూసాం. ప్రజలు మార్పును కోరుకున్నారు. ఆ మార్పు కూడా ఏదో ఆషామాషి మార్పు కాదు, పూర్తి భిన్నమైన మార్పుని కోరుకున్నారు. అది తమిళనాడులో అసలు ఈ సోదిలో కూడా రాదు ఈ పార్టీ అని అందరూ అనుకున్న దళపతి విజయ్ పార్టీ టీవీకేని అధికారంలోకి తీసుకొచ్చారు. 108 సీట్లతో అధికారానికి 10 సీట్ల దూరంలో టీవీకే ఆగింది. అఫ్కోర్స్ మిగతా వాళ్ళ సమీపంలో కూడా లేరు. ఆయనతో చేతులు కలపడం కోసం పరుగులు పెడుతున్నారు. ఎవరితో పొత్తు పెట్టుకుంటారు ఏంటి అనే తర్వాత విషయం, కానీ ఆయన ముఖ్యమంత్రి అవ్వడం, టీవీకే అధికారంలోకి రావడం పక్కా కనపడుతుంది. రెండవది బెంగాల్లో 15 సంవత్సరాలుగా పీఠం వేసుకుని కూర్చున్న మమతా బెనర్జీని బీజేపీ ఇవాళ గద్దె దింపి బ్రహ్మాండమైన మెజారిటీతో 204 సీట్ల మెజార్టీతో బెంగాల్లో గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తోంది బీజేపీ. 83 సీట్లతో టీఎంసీ ఆగిపోయింది. అక్కడ ఊహించని షాక్ ఇది. పైగా బెంగాల్ని చేజిక్కించుకున్న బీజేపీకి ఇక ఇప్పట్లో ఎదురే లేదు అనే తరహాలో చర్చలు సాగుతున్నాయి దేశవ్యాప్తంగా. మరొక ఇంపార్టెంట్ స్టేట్ కేరళ. దక్షిణాది రాష్ట్రాల్లో నిజానికి ఈసారి ఎన్నికల్లో ఈ 5 రాష్ట్రాల్లో 2 సౌత్ స్టేట్స్ ఉన్నాయి. ఒకటి తమిళనాడులో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, విజయ్ పార్టీ టీవీకే విజయం సాధించింది. తమిళనాడు తర్వాత కేరళలో ఉన్న దేశంలో ఉన్న ఒకే ఒక రాష్ట్రం కమ్యూనిస్టులకి కేరళ. అలాంటిది ఆ కేరళలో కూడా లెఫ్ట్ పోయి కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది. సో ఈ 3 పెద్ద రాష్ట్రాల్లో కేరళలోనేమో కమ్యూనిస్టుల్ని సాగనంపారు ప్రజలు. గట్టిగా పట్టుబట్టుకొని ఇది నాదే ఈ సామ్రాజ్యం అన్నట్టుగా పట్టుబట్టుకొని కూర్చున్న మమతా బెనర్జీని బెంగాల్లో సాగనంపారు ప్రజలు. అనూహ్యంగా అది ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట, 30 ఏళ్ళు కమ్యూనిస్టులు పాలించిన రాష్ట్రం అది. తర్వాత మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి వచ్చేసి పాలించిన రాష్ట్రం అది. అలాంటి చోట్ల ఊహించిన విధంగా పైగా 30% పైగా ముస్లిం పాపులేషన్ ఉన్న రాష్ట్రం బెంగాల్. అలాంటి చోట అద్భుతమైన మెజార్టీతో ఏకపక్షంగా గెలుపొందింది బీజేపీ. అది అనూహ్యమైన విజయము, అనూహ్యమైన మార్పు కూడా. ఇక తమిళ్ అయితే డిఎంకే, లేకపోతే అన్నా డిఎంకే. ఇదే గడిచిన 4-5 దశాబ్దాలుగా అయితే డిఎంకే, కాకపోతే అన్నా డిఎంకే. ఇది 2 తప్ప వేరే ఆల్టర్నేటే లేదు. జయలలిత కరుణానిధి, తర్వాత స్టాలిన్, ఇలా తర్వాత పళనిస్వామి, ఇదే తప్ప ఇంకొకటి లేదు. ప్రజలు ఎందుకు ఎంచుకున్నారు ఆల్టర్నేట్ కానీ ఇక వీళ్ళిద్దరినీ కాదని కొత్తగా వచ్చిన విజయ్ని, మరి యువకుడని యువ ఓటర్లు తెచ్చిపెట్టుకున్న పార్టీయా, లేకపోతే మొత్తంగా ఇందాక నేను వీడియో చూశాను, ఒక వృద్ధురాలు మాటలు మొత్తం పళ్ళుడిపై చప్పుడు ఈ పళ్ళతో ఉన్న వృద్ధురాలు కూడా విజయ్ పేరు చెప్తుంది, విజయ్కి ఓటేసి బయటకు వస్తున్నప్పుడు చెప్తున్న మాట. అంటే అన్ని ఏజ్ గ్రూపులు అన్నీ కూడా ఒక ఆల్టర్నేట్ ఎంచుకుని ఆల్టర్నేట్గా విజయ్ని ఎంచుకున్నట్టుగా కనపడుతుంది. సో తమిళనాడులో ఇది ఒక అనూహ్యమైన మార్పు ఖచ్చితంగా. ఇది అయితే ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు, బీజేపీ వ్యతిరేక పార్టీలతో చేతులు కలుపుతాడా, లేకపోతే అన్నా డిఎంకేతో కలిపి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేస్తాడా, ఒక బలమైన శక్తిగా ఉండడం కోసం. లేదు కాంగ్రెస్కి ఒక 5 సీట్లు ఏమో వచ్చి 6 సీట్లు వచ్చినట్టున్నాయి, పిఎంకేకి 5 సీట్లు వచ్చినట్టున్నాయి. వీళ్ళతో చేతులు కలిపితే అత్యవసర మార్కులతోనే గవర్నమెంట్ ఏర్పాటు చేసినట్టు అవుతుంది. అలాంటి అత్యవసర మార్కులతో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఏ పార్టీని ఇటు బీజేపీ కానీ లేకపోతే ఇంకెవరు కానీ బతకనిచ్చే పరిస్థితి లేదు. ఏదో టైంలో కాలు పెట్టుకుని లాగేస్తే టపేలమని పడిపోతారు. కాబట్టి మరి ఆయన ఏం ఆలోచించుకుంటాడనేది అది ఆసక్తికరమైన పరిణామమే, చూడాలి. ఇక వీటితో పాటు ఏ అంశాలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాయి అనేది చాలా ఆసక్తికరంగా కనబడుతుంది. అందులో ఒకటి మేనిఫెస్టోలు, రెండోది ఆకర్షణ, మూడోది ప్రజలు ఎందుకు మార్పు కోరుకున్నారు. ఎందుకంటే మామూలు మార్పు కాదు కోరుకున్నది ప్రజలు. సో ఈ అంశాల మీద మనం చర్చిద్దాం. అలాగే ఇప్పుడు బీజేపీ సెంట్రల్ కార్యాలయానికి, ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోదీ అండ్ ఇతర పార్టీ నాయకులందరూ వచ్చారు. ఇప్పుడు అక్కడ సెలబ్రేషన్స్ కూడా చూస్తారు కొద్దిసేపట్లో. సరే, ఎనీవే మనతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ